హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండ్ మామ్ ఆఫీషియల్. ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా? అమ్మ వాళ్ళు అయితే మల్లన్న బోనాలు చేసుకుంటారు, మల్లన్న దేవునికి ఎత్తుకుంటారు. అందుకే దానికి ముందు రోజు మేము ఇంటి దగ్గర ఇంటి పక్క వాళ్ళ ఇంటి కాడ పూలు ఉంటే తెంపుకురావడానికి వెళ్ళినాం. నేను హయాన్ ఇంకా అనన్య ముగ్గురం కలిసి పూలు తెంపుకోవడానికి వెళ్ళినాం. అమ్మ ఇంకా నాన్న దేవునికి సామాన్లు గురించి ఇంకా కూరగాయలు అవన్నీ బంతిపూలు తేవడానికి మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్కి పోయి బంతిపూలను ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చారు. దేవునికి పెట్టుకున్నాడు అంటే ఇల్లంతా సాఫ్ చేసుకొని బట్టలు బోళ్ళు అన్నీ దొంకులు ఉంటుంది. మేము కూడా అట్నే ముందు రోజు బట్టలు బోళ్ళు అన్నీ క్లీన్ చేసుకున్నాం. తర్వాత అదే రోజు ముందు రోజు రాత్రే పూలన్నీ గుచ్చిపెట్టుకున్నాం. అంటే అన్నీ కాదు, కొన్ని గుచ్చిపెట్టుకున్నాం, ఈజీగా ఉంటుంది కదా అని. కొన్ని దండలు అయితే గుచ్చిపెట్టుకొని ఇక మబ్బులు లేవాలి కదా అని మళ్ళీ వాడుకున్నాం. మళ్ళీ మబ్బులు 4కి లేచి మల్లన్న బోనాలు కాబట్టి 4కి లేచి ఇల్లంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్నాం. తర్వాత మా నాన్న మామిడాకులు తెచ్చి మామిడి తోరణాలు గుచ్చిండు అన్నిటికీ, అన్ని దర్వాజాలకి. తర్వాత మేము పూలు కట్టుకుంటా వచ్చినాం. మా నాన్నేమో తోరణాలు గుచ్చిండు, మా అమ్మనేమో ఇక దేవుని దగ్గర పూజ చేసి కూరాడు ఊదిచ్చింది. ఇక నేను అనన్యనేమో పూలు గుచ్చినాం. అమ్మనేమో ఇక్కడ దేవుని ఫోటోలు కడిగి తర్వాత కూరాడు తీసి దానికి సున్నం రాసి మళ్ళీ పసుపు కుంకుమలతో గీతలు ఎత్తుంది. ఇక కూరాడిని ఊదిచ్చినాక అట్నే ఎల్లమ్మను కూడా ఊదిచ్చింది. తర్వాత ఇక వంటలు చేసుడు మొదలుపెట్టారు. మా అక్కలు అత్తమ్మలు అందరు వచ్చారు కాబట్టి ఇక వంటలు మొదలుపెట్టారు తొందరనే. మల్లన్న దేవునికి కాబట్టి ఫస్ట్ అయితే బెల్లన్నం వండారు, తర్వాత ఉట్టన్నం వండి, తర్వాత ఆలుగడ్డ టమాటా చిక్కుడుకాయ ఫ్రై, వంకాయ ఫ్రై, సాంబార్, పప్పు చారు చేసారు. నేనైతే మా ఇంట్లో 7-8 ఇయర్స్ తర్వాత బెల్లన్నం తినబోతున్నా. నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. మన ఇంట్లో అయినా వేరేటోళ్ళ ఇంట్లో అయినా దేవునికి పెట్టుకున్నప్పుడు పోతే అన్నీ చాలా రకాల కూరలు వండుతారు, కానీ ఇందులో మనకు ఒక్కటే కూరని మళ్ళీ వేసుకొని తింటాం. నాకైతే అట్లా ఆలుగడ్డ టమాటా ఇష్టం. మీకే కూర ఇష్టమో కామెంట్ చేయండి. ఆలుగడ్డ టమాటా అంటే నాకు మస్తు ఇష్టం. ఇక్కడ బయట వంటలు అయ్యేలోపు అమ్మ ఇంట్లోనే బోనాలు కూడా వండి వాటికి పూలదండలు కంకణాలు కట్టింది. తర్వాత ఎల్లమ్మను కూడా ఉదిచ్చి తర్వాత పూతగంధం రాసి గడపలన్నిటికీ పూతగంధం రాసి పిండితోని కుంకుమతోని పసుపుతోని బొట్లు పెట్టినాం. పిండి ఇంకా పసుపు కలిపి పూతగంధాన్ని తయారు చేస్తారు. ఇక పూతగంధం పెట్టినాక పోషమ్మ కాడికి బోనం తీసుకొని పోషమ్మ కాడికి పోయినాం, మా ఊరి పోషమ్మ కాడికి. ఇక మేము పోయే వరకే ఇంకొకరు ఉన్నారు కాబట్టి ఇవాళ ముగ్గేసేదాకా ఆగి తర్వాత లోపలికి పోయి మేము కూడా అంతా పూజించి తర్వాత బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టినాం. ఇక్కడ హయానేమో దండం పెడుతుండే దేవులకు, అనన్యనేమో అది ఊది కడప మీద ముగ్గులు ఎత్తుంది. తర్వాత బొట్టు తీసుకుంది, తర్వాత నైవేద్యం పెడుతుంది. 2 సార్లు పెట్టన్నట, అందుకే కొంచెం 2 సార్లు పెట్టి తర్వాత పెరిగేసి తర్వాత ముక్కు రాత్తుండు, నీళ్ళ మీద పడుకొని ముక్కు రాత్తుండు. తర్వాత మేము దుర్గమ్మ కాడికి కూడా పోయినాం. ఇది మా దుర్గమ్మ, అత్తమ్మ వాళ్ళది. చేన్లు ఉంటుంది అంటే పొలం కాడ ఉంటుంది. పొలం కాడ మేము సపరేట్ గుడి కట్టినాం దుర్గమ్మకి, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇదే మా దుర్గమ్మ గుడి. ఇక్కడికి వచ్చేసినాక తర్వాత అంత తీసి తర్వాత మొత్తం క్లీన్ చేసి దీపం ముట్టించి వచ్చినాం. దీపం ముట్టించి పూలదండలు వేసి కొబ్బరికాయ కొట్టి వచ్చినాం. తర్వాత ఇంటికి వచ్చినాక ఇక సాయంత్రం గైన్ వచ్చింది. ఇక పెట్టుకొని ప్రార్థన ఏజాడి అల్ల మల్లయ్యో ఆదిరెడ్డి కొడక వంశపరుడు మల్లయ్య రావయ్యో నీలమ్మ కొడక నిజవంతుడు మల్లయ్య రావయ్యా. ఇక ఒక్కై నచ్చిపోయినాక అందరికీ వడ్డించినాం. మేము కూడా లాస్ట్కు తిన్నాం.
ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.